దేశవ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగ్గురు పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి కారణం బెల్ట్ షాప్ లో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏది అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో ఫుల్లుగా మద్యం తాగి ఆపై పల్సర్ బైక్ పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లమైంది. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ బస్సు ప్రమాదం ఘటనలో అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మహమ్మారే ఈ ప్రమాదానికి అసలు కారణమని నిగ్గు తేలింది. కర్నూలు వాసి శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు శుక్రవారం రాత్రి నేషనల్ హైవే పక్కన ఉన్న లక్ష్మీపురంలో మద్యం సేవించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన తర్వాత ఎర్రిస్వామిని రాంపల్లిలో వదిలేందుకు రాత్రి 2 గంటలకు పూర్తి మద్యం మత్తులో శివశంకర్ పల్సర్ బైక్ లో బయలుదేరారు. వారిద్దరూ లక్ష్మీపురం నుంచి బయలుదేరారని జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. పెట్రోల్ కోసం కియా షోరూం ఎదురుగా ఉన్న శివప్రసాద్ ఫ్యూయల్ స్టేషన్ కు అర్ధరాత్రి 2 గంటల 22 నిమిషాలకు వెళ్లి ఆపాడు. పెట్రోల్ కోసం సిబ్బందిపై కేకలు వేశారు. ఒకటో పంపు వద్దకు రావాలని సిబ్బంది చెప్పడంతో బైక్ ను వంటి చేత్తో రౌండ్ తిప్పి వేగంగా నడిపాడు. అక్కడే కింద పడిపోవలసి వచ్చింది. త్రుటిలో తప్పించుకున్నాడు. 300 రూపాయలు పెట్రోల్ పోయించుకుని 2 గంటల 26 నిమిషాలకు వెళ్లిపోయాడు. పెట్రోల్ బంక్ నుంచి సరిగ్గా 5.5 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత బైక్ అదుపు తప్పి పడిపోవడంతో కుడివైపు డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎగిరిపడిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రిస్వామి డివైడర్ మధ్యలోని ఖాళీ స్థలంలో ఉన్న గడ్డిలో పడ్డాడు. దీంతో బతికిపోయాడు. వీరు లక్ష్మీపురంలోని ఓ బెల్ట్ షాప్ లో మద్యం తీసుకుని అర్ధరాత్రి వరకు తాగి ఆ తర్వాత బైక్ లో బయలుదేరినట్టు తెలుస్తోంది. శివశంకర్ బైక్ పై నుంచి కింద పడిపోయిన తర్వాత గుండెలపై ఒత్తి బతికించేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డుకు ఎడమవైపుకు లాగాడు. ఆ తర్వాత బైక్ ను లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు వేగంగా వస్తూ రోడ్డుపై మనిషి ఉండడం చూసి డ్రైవర్ హారన్ కొట్టడంతో ఎర్రిస్వామి పక్కకు పరిగెత్తాడు. మనిషి పక్కకు వెళ్లిపోయాడని అదే వేగంతో బస్సు వచ్చింది. అయితే మనిషి ముందు బైక్ ఉందనే సంగతి డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించలేకపోయాడు. దీంతో బైక్ ను ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయింది. రోడ్డుపై రాపిడికి గురై మంటలు చెలరేగడం, బైక్ పెట్రోల్ ట్యాంక్ పగలడంతో భారీ మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ విషయాలను ఎర్రిస్వామి పోలీసుల విచారణలో స్వయంగా వెల్లడించాడు. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయింది.